వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీటూరు భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. నిజంగా ఎన్ని రోజులకు నిన్న వీడియో పెడితే మస్తు మంది పాజిటివ్ కామెంట్లు పెట్టారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఇక మన సబ్స్క్రైబర్లు అయితే కొంతమంది నిజంగా మన సొంత మనుషులతో మాట్లాడినట్టే మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మనం మంచి వీడియోస్ తీసుకురావాలన్న దేవుని కోరుకుంటున్నాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 25 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అయ్యో దేవుడా, ఈ బాధ సల్లగుండా ఒక ఆడవిల్లుంటే నాకంటే మోదాలే లేచి నాకు శాత కానప్పుడు ఆకిలోకి ముగ్గు పెట్టేది. అయ్యో నా రాత ఏం రాత రాసుకొని వచ్చిందో పాడయ్యి. ఆ దేవుడు ముగ్గురిని కొడుకులనే ఇచ్చిండు. నా పెద్ద కొడుకు అన్న ఆడవిల్లలే కాదో ఇదో పని చేస్తాడు. దాబా దాబా అని చిన్నప్పటి సంది మంచిగా పెంచితే ఆగ చూసినవా ఎక్కడ పోయిండు నన్ను దాన్ని. ఓ సుజాత, ఏం చేస్తున్నావు? నీ పానం ఏ మంచిగా ఉండదు. ఒంగవాడి ఆకిలెందుకు కూకుతున్నవే? నీ పెద్ద కొడుకు లేడా పిల్ల? లేడు పెంటవ్వా, ఆడు ఎటు పోయిండో ఏం కథను. ఇక ఏమనంటే మీది మీదికి కొట్ట కొట్ట మాటలు అనుకుంటా వస్తుండు పెంటవ్వా. ఎవరిని ఏమనేటట్టు లేదు. చిన్నప్పటి సంది గావురంగా పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు చూసినవా నా మీదకి రివర్స్ అవుతుర్రు. ఏం చేయాలి చెప్పు పెంటవ్వా. నా బాధ ఏందో నేను వాడాలి కదా, పానం బాగున్నా బాగా లేకున్నా. అయ్యో పాపము, తల్లికి ఆడపిల్లలు లేనందుకు పెద్ద కొడుకు ఆడపిల్ల లెక్కనే పని చేస్తాడు అని అనుకుంటే ఇక రేపు మాపు పెళ్లి ఏదమన్న పోరగాడు గిట్లా చెప్పకుండా చేయకుండా చెప్పిన మాట ఇంటలేడా అమ్మా? అయ్యో యువతతో మాటలు పట్టుకొని వీటి చుట్టే తిరుగుతుండు పెంటవ్వ. చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఇక ఊరంతా ఎరుకైందంట. నాకే మొన్న మొన్న ఎరుకైంది గాని ఏం చేయాలి? ఆ బద్మాషి దానికి సిగ్గు శరం ఏం లేకుండా వచ్చిన పెళ్ళైనాక నా కొడుకు ఎంట పడుతుంది. అవును సుజాత, నాకే పరిశాన్ అనిపిస్తుంది. దానికి ఏం రోగం పుట్టిందో ఏం కథను. మంచిగా డ్యూటీ చేసుకొని వేలు వేలు తెచ్చిచ్చే మొగడున్నాక మంచిగా పిల్లని చూసుకొని బతికే అందమైన పిల్లున్నాక ఏం రోగం వచ్చిందో, మంచి ఇల్లుంది, అత్తగారు ఉన్నారు, అందరు ఉన్నాక నీ కొడుకు ఎంటెందుకు పడుతుందో, గీ పోరగాని ఎందుకు ఆగం చేస్తుందో ఊరందరికీ అదే పరిశాన్ అనిపిస్తుంది. అది చాలా ఖతర్నాకుదమ్మో. అయినా అది పండుగ అమ్మగారింటికి పోయినాక నీ కొడుకు ఎక్కడ పోతాడమ్మా ఇంట్లో లేకుండా? ఏమో పెంటవ్వా, నా కొడుకుకు లేని అబద్ధాలు చెప్పి ఎక్కడ సినిమా షికార్లకు ఎక్కడ కొంట పోయిందో బద్మాషిది. ఇక నాకు వచ్చిన మాటలకైతే అది ఊరు పెట్టుకొని చావాలి గాని ఏంది పెంటవ్వా, నా సంసారాన్ని ఆగం పట్టిస్తుంది. నా కొడుకుకు లగ్గం చేద్దామంటే ఇక పిల్ల దొరుకుతట్టు లేదు. చేసుకోరని ఆయన పిల్ల దొరికింది అంటే ఇడు వేసుకుంటట్టు లేడు. ఏం చేయాలి? ఏమైనా దాని పిచ్చేదలగబడ్డ దీనికి. పెళ్ళైన దాన్ని ప్రేమించకరా వద్దురా కొడుక, ఆగమైతవని ఎన్నిసార్లు చెప్పినా నా మాట కేరే చేస్తలేడు. ఊరందరికీ ఎరుకైందిరా నాయన, గసొంటి పనులు మంచిగా లేవు అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఇంటలేడు పెంటవ్వా. మరి ఎవరు చెప్తింటాడు? ఏం చేయాలి? నేను ఎక్కడన్నా పోయి సర్దునా పెంటవ్వా చెప్పు. నా బాధ ఎవరింటట్టు లేరు. ఆ ఇంటి పెద్దోడే గసొంటి శాతలు చేస్తే ఆ వెనకాల ఇద్దరు తమ్ముళ్ళు గాలెట్లా చేయాలి చెప్పు. పెద్దోని చూసి నేర్చుకుంటట్టు ఉండాలి గాని ఇదేం బుద్ధులు పాడైనాయి అమ్మా. అవునమ్మా, కొడుకులు గల్ల కుంపమ్మో, బిడ్డలు లేరు, నేనే అదృష్టవంతురాల్ని అని పుట్టంగానే లెసలెస మురుస్తాం గాని వస్తుంటే తెలుస్తుంది సుజాత. ఇక నిన్నొక్కదాన్నే పేరు పెట్టి అంటలేను గాని ఈ దేశం మీద అందరి పరిస్థితి గట్లనే ఉంది. కొడుకుడు గల్ల కుంపమ్మో అనుకుంటా ప్రేమించుకుంటా చూసుకుంటే ఆడకోళ్ళ మీద దన్నే పోతుండు. ఒక్క బిడ్డనన్ను ఉండాలి సుజాత. అది తంతదో పెడతదో ఎసంటి శాతలు చేసినా గాని అమ్మో మా అమ్మ ఉంది, మా అయ్యోళ్ళు శాతలు కానట్టున్నారు అని లేచి మనకంటే మొదలు పని చేసి పెడతారు, బుక్కడి కూడేస్తారమ్మా. పెళ్ళైనాక ఇట్లా మొగని తిట్టి మరి మనల్ని చూస్తారు సుజాత. నిజంగా అదృష్టం నీకు లేకపాయే పాటు. ఎటు పోతున్నావు లచ్చవ్వా? మంది సంతులకు ఏం పని పాట లేకుండా వచ్చిన నా సంసారం గురించి ఏం మాట్లాడుకుంటాయి గుయ్యా గుయ్యా ఏముంటాయో వీటికి. అయ్యయ్యో నా కొడుకు జీవితం ఆగం చేస్తుర్రు, నా కోడల్ని మలుపుకుంటుర్రు. ఏం చేయాలి? నా సొంటి ఆడపిల్లలు దానికి లేకపాయే. అందుకే దానికి పక్కా ఉసురు ముడుతుంది. నా ఉసురు ముట్ట దానిలా రాయిదలుగా దీని పాడుగాను ఒక్కతే పోతుంది కదా అని పలకరిస్తే అవి చూసినవా పెయ్యంతా పులకరిస్తుంది. బద్మాష్ మొక్కల్లా చెప్పు. నేనేమంటే నిన్ను ఎవతో మీద కోపం తీసి నా మీద వేస్తున్నవేంది? అబ్బబ్బా, ఈ ఊరోళ్ళకైతే ఏం మంటలేస్తుందమ్మా. ఒకరు చెడ్డగున్నలతో ఇంకో మంచుళ్ళు మాట్లాడితే ఇక రెండిటి మీద కోపాలు వస్తాయి. అమ్మ బద్మాషిది. పోనీ పెంటవ్వా, అది నా మీద కోపం నీ మీద తీసింది గాని అయ్యయ్యో దేవుడా, ఎవరిని చేసిన పాపం మానికి తగులుతుంది గాని దాని కోడలు సుఖమైన పిల్ల అనుకోని ఎట్లా చూడు మందిని మస్తు మాటలు తిడుతుంది. ఓ దేవుడో, ఎవరు పాపం చేస్తే ఆనికి తగలని దేవుడు ఉచ్చిలు చేసి అంటే ఆ ఉచ్చిలు మొత్తం మన మీదనే వాడని.
దాని మనసులో ఏముంది చెప్తిను పెంటవ్వ, నా కోడలు చాలా మంచిది పత్తిత్తు, ఎవ్వని జోలికోదు ఎవ్వని ఆడతకోదు, సుఖమైన సోయి కూర నా కోడల్ని వచ్చి గెలుకుతావుర్రు, దాన్ని ఆగం చేస్తుర్రు, దాన్ని గలీజ్ దాన్ని వేస్తుర్రు, మొత్తం మారుస్తుర్రు అన్న కాడికే తెచ్చింది చూడ సంతి. దాని కోడల దగ్గర అన్ని కథలు పడ్డాక కథలున్నాక మందినేంది పెంటవ్వ అది, నా ఉసురుదాలు గాని రాయిదాలు గాని సాపిస్తుంది. ఓ దేవుడో ఎవని పాపం వానికే దేవుడో, నేను పాపం చేసి నా కొడుకుని దోలిస్తే నా పాపం నాకేదాలు గాని. అవును సుజాత, ఎవని పాపం వానికేదాలు గాని పట్టు. అమ్మో అలా కోడలు పట్నంకి వచ్చింది, దానికి హుషారు లేదనుకుంటున్నావా? దాని తెలివి పాడుగాను మస్తు తెలివి కలది అది. అబ్బబ్బబ్బో, నా కోడలు ఏం తెలియదు దాన్ని బాజారు పాలు చేస్తుర్రమ్మో బయట వేస్తుర్రమ్మో అని రోజు చాపిస్తుంది సుజాత. ఇక ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళిళ్ళు తెలిసిన వాళ్ళు ఏమంటారు, అబ్బా నీ కోడలు పెళ్లి కాకముందుకే ఎన్నెన్నో కథలు పడ్డదంట, ఇప్పుడు నీ ఇంటికి వచ్చినాక గిసొంటి కథలు పడ్డదంటే కొత్త ఏం కాదమ్మా. నువ్వు పత్తిత్తు లెక్క మాట్లాడుతూ నీ కోడలు ఇంకేసుకొస్తావని 10 మంది 10 రకాలుగా అనుకుంటారు సుజాత. మా సొంటలకు తెలియదు కానీ దాని కోడలు అప్పటి సంది చాలా ఖతర్నాకుదంట. వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లా అమ్మో ఏటి చేసి అటు చేసి లగ్గం చేసి ఇచ్చినామమ్మ బయట బతికి బయట పడ్డాము అని మస్తు దేవుళ్ళకు మొక్కుకుంటారంట. ఆ సొంటి సంతిని ఇప్పుడు ఇట్లా బదలాం చేస్తాదమ్మా నీ కొడుకు మీద ఎత్తేస్తాది. సప్పుడు చేయకపోయింటావాగా ముసలోడు మన దిక్కే వస్తుండు. అమ్మో ఆయన ముందు ఒకటి మాట్లాడితే 10 బుచ్చిస్తాడు, వాడు ముందే మంచోడు కాదు. ఈ ముచ్చట వదిలేసి వేరే ముచ్చట దిగిపోయింటావా, ఆడు మంచోడు కాదు. ఏమైంది సుజ్జి పెంటి? నేను రాగానే ముచ్చటేదో మాట్లాడుకుంటారు జోరుగా, నేను రాగానే నన్ను చూసి బంద్ చేసిర్రేమే. అయ్యో నీ రాకట చూసి నిన్ను చూసి నీకు భయపడి గజ గజ వణుకుకుంటా మేము మాట్లాడే ముచ్చట తీసి పెట్టినాం నీ ముసలోడు మొక్కులు లాతలు. ఏంది ఎప్పుడా ముసలోడా, నీ ముందట ఏ ముచ్చట మాట్లాడినా 10 మందికి ఎక్కిచ్చి ఎక్కిచ్చి చెప్తుంటావా అని అందుకే మూసుకొని ఉన్నాం గాని చెప్పు చెప్పు ఏంది, మా దిక్కే వచ్చినవి ఎక్కడ పని పాట లేదా, ఏటో పోయేటోని మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చి ఆగినవేంది. అబ్బాబ్బబ్బో, ఏం ఆడిదానివే నువ్వు, ఏం మాటలు మాట్లాడుతున్నవే. కాదు గాని ఓ సుజ్జి, ఏమైంది ముఖమంతా మార్చుకున్నావు? కొడుకు మీద చాలా పీకర్ ఎక్కువైంది కాదు, కొడుకు ఇంకో దాని ఇంట పోతుండని చాలా బాధపడుతున్నట్టున్నవే నువ్వు. చూసినవా పెంటవ్వ, ఈ ముసలోడు మంచోడు కాదు, ఒకటంటే 10 ఎక్కిచ్చి మాట్లాడతాడు అని అంటే ఓ ముసలోడా, నేను చప్పుడు తట్టున్నాక నీకేమైతుందిరా, గెలికిచ్చుకొని మాట్లాడతావు. ఇప్పుడు నేనేమని అంటినా, నీ జోలికి వస్తున్నా నీ దగ్గరకు వస్తున్నా, ఏమైనా నా ఉసురు పోసుకుంటావేందిరా నువ్వు. ఏ గట్ల కాదే పుల్ల, నా బిడ్డనిచ్చు నువ్వురికి గరే గా పొల్ల పేరేం పేరు ఉండే గా లచ్చి కోడలు సరిత సరిత సరితోళ్ళ అమ్మగారింటి దిక్కు నీ కొడుకు కనిపించిండే. కాదు, గీడ వదలకపాయే పోరడు, ఆ పొల్లు ఎక్కడ పోతే అక్కడనే దాని చుట్టూ తిరిగేదాని ఇంకా పోయే. మాదే అది పండుగ అమ్మగారింటికి పోతే ఆడగిట్ల నిమ్మలంగా ఉండనియడా అని నీ కొడుకు. నా బిడ్డని కదే ఊరికిస్తే కదా నీ పండుగకు పోతే నిన్న నీ కొడుకు వాళ్ళ ఇంటి దిక్కేయాల గల్లి పొంటి కనిపించిండే. నేను ఎవడో ఎవడో అని కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే నీ కొడుకే. పిలుస్తుంటే అమ్మో ఈ ముసలోని కంట్ల పడితే మా అమ్మకి చెప్పగలని మాపోయిండే బండి వేసుకొని. ఓ అమ్మో అంతేనా ముసలాయన, నువ్వు చెప్పేదాకా నాకు తెలియదే. అయ్యయ్యో ఏం చేయాలి ఈ పోరగాంతోని, అబ్బాబ్బాబ్బా మందందరి ముందు ఇజ్జత్ తీసుకునే శాతలే కాదు, మన ఊర్లో గీసొంటి శాతలు చేస్తుండంటే అది ఏ ఊరికి పోతే కాడ ఇజ్జత్ తీసుకునే శాతలు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారింటికి పోతే వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య వాళ్ళ అన్నదమ్ములు వరకు చూసి గుద్దంతా వాళ్ళ కొడితే ఏం చేస్తాడు. ఓ అమ్మ ఈ చెప్పిన మాట వినకుండా గీసొంటి కథలు పడుతుండు, ఏం చేయాలి పెంటవ్వ. లేనిపోని బదులాములు నా ఇంటి మీదకి తీసుకొచ్చి నన్ను ఉండనిస్తాడా చంపుతాడా తల్లి, నా ఇల్లు నాగం చేస్తే ఉండు ఈ సిగ్గు తప్పినోడు. ఎక్కడ పోతున్నావు కొడుక గింత, ఇంత టైం అవుతుంది బండి తీసుకొని పోతున్నామంటే నాకు పని ఉందమ్మా పట్నంలో పంగల అని అన్నాడు. గా ఊర్లో గీనికేం పని అవ్వా చెప్పు. ఏ ఊకో సుజాత, గీ ముసలోని మాటలు పట్టుకొని నీ కొడుకుని గట్ల తిట్టవేమే. అబ్బో గంత ధైర్యం నీ కొడుకుకు లేదు కానీ ఊకోవేమ్మా, ఈ ముసలోడు ఒకటి ఉంటే 10 ఉట్టిచ్చి చెప్తాడు, ఈ మాటలు నమ్మొద్దు సుజాత. దీనిలాండు పిర్రల మోకాళ్ళ చెప్పు. ఓసై పెంటి, నేను చూసిందే నా కల్లారా ఈ ముసలోని మాటలు పట్టించుకోకనంటున్నావు. నేనేమన్నా బట్టవాది మాటలు మాట్లాడుతూ లేక కనిపిస్తున్నా నానే? నోరు మూసుకోనుండు, నేను చూసింది చూసినట్టు చెప్తున్నా. నీ ఇష్టం ఉంటే నమ్మురు, లేకుంటే లేదు. ఈ ఊర్లో ఎవ్వతి చూడు నన్ను చీపుగా తీసి పడేస్తుంది. ఈ ముసలోడంటేనే లెక్క లేకుండా అయిపోతుంది. జరుండు జరుండు సంతురారా, వస్తుంటే వస్తుంటే మీ జీవితాలు బాజారు పాలైతుంటాయి కాబట్టి చూసుకొని నవ్వుతానని అవ్వ నా చూడు. ఈ అవ్వ ఎవతి చూడు కూరల కలమాగను తీసి పడేసినట్టే పడేస్తారు దీని తల్లి. సరే సరే చిట్టి పైసలు అంటున్నావు కదా, పొద్దుకంగా ఇన్ని పైసలు ఇస్తా, మళ్ళీ రేపు పొద్దుగల మిగతా ఇస్తా, నా మొగంతో పంపిస్తా. నేను రాకుంటే
ఇక పక్కా నువ్వు రావాలి అంటే నాకు శాతనైతలేదు తల్లి. అటు కాకుండా నా బిడ్డ వచ్చింది, నా మన్మరాలు వచ్చింది, వాళ్ళనిచ్చి పెట్టుకొని ఏడుస్తావా? మీరే చెయ్యిరి పొదుపు చిట్టి, సరేనా మరి? సరే సరే గాని ఆ చిట్టి సంగతి పక్కన పెట్టు. ఎవరు వచ్చేది ఉందో ఎవరు రాకపోయేది ఉందో ఎట్లుంటే అట్లా అవుతుంది గాని. కాదే రాములి, నీ బిడ్డతోనిగా పోరగాడు జోరుగా మాట్లాడుతున్నాడు. మరి ఇంకా ఎంతసేపే ఇంతకని బయటికి వెళ్తలేడు. ఎవడో పరాయోడు ఇంటి పక్కనోడు చుట్టాలైతాడు అని అంటివి. నేనేమో పుసుక్కున నీ అల్లుడు అనుకొని పలకరించి పాడైతే ఏమనుకున్నాడో ఏమో పోరగాడు. మరి గింతసేపు పెళ్ళం మొగర్ల లెక్క కూర్చొని మాట్లాడితే సిగ్గేమనిపిస్తలేకుండా వచ్చిన గాలిద్దరికి. పోరగానికి ఏం పని పాట లేక పండుగ పూట గిట్ల మీ ఇంటికి వచ్చిండా? ఆ ఇంకేం పని ఉందమ్మా బయటికి వెళ్ళగొట్టక గాని. అరే గా సంగతి నీకెందుకే? నా ఇంటికి చుట్టాలు వస్తారు, పక్కాలు వస్తారు, గవన్నీ నీకెందుకు గాని? ఏ పని మీద వచ్చినావో గా పని నడుచుకున్నావు కదా, అయిపోయినది కదా, పోరాదు. అబ్బో ఇచ్చులు కచ్చకాయలు బాగా అడుగుతారమ్మా. ఈ ఊరలకు మంది ముచ్చట్లంటే బాగా పట్టింపు ఉంటది. అదేం చేస్తుంది, దాని ఇంట్లో ఏమైతుంది, ఎవడొచ్చిండు, ఎవరితో ఏమేం చేస్తుందని అన్ని అడుచుకుంటందుకు చాలా నెంబర్ వన్ ఉంటారమ్మా. మంది సంసారం మీద బాగా కన్నుంటది. ఏం పని పాట లేదా? నడువిగా వచ్చిన పని అయిపోయింది కదా, నీకేముంది ఇంకా? అబ్బో పోతున్నది తల్లి, ఏముంటలేను. అబ్బో పెళ్లి కాక ముందుకు ఎన్నెన్ని బద్మాష్ లెక్కలు చేసిందో పొల్ల, పెళ్ళి అయినాక నన్ను మారుతుందేమో అనుకుంటే ఇంకా ఎక్కువనే అయింది కానీ తక్కువ లేదు కదా. గిసొంటి బద్మాష్ లెక్కలు చేసినాయి ఇంకా కేసుకొచ్చి తల్లి ఉన్నాక నీ బిడ్డకేం తక్కువ నీకేం తక్కువ తెయ్యి. ఏ పాటో ఎన్నెన్నో సంపాదిస్తున్నట్టుర్రు, అందుకే గిట మాట్లాడుతున్నారు. ఓయమ్మో నేనే గట్ల చేస్తే నా మొగడైతే ఉరి తాడేసి చంపుతాడు తల్లి. నా ఇంట్లో గిసొంటి అలవాట్లే లేవు నాకు నా బిడ్డకు. దీని సిగ్గు తప్పిన ముఖంలో చెప్పు, ఏం పని మీద వచ్చి ఎన్నెన్ని మాటలని పోతుంది చూడు. అయ్యో దేవుడా, మందందరితో మాటలు పడేది ఇక నాకు సచ్చేదాకా ఉన్నట్టుంది పా. ఏమైంది? ఎవరిని తిడుతున్నవే? గదే అయ్యా బోడముఖంది మా పొదుపు చిట్టిలు ఉంటది కదా. ఈ పొదుపు చిట్టి ఎన్నడి ఏదాము, ఎన్నెన్ని కడదాము, ఎట్లా సంగతి అని అడుచుకుందామని మాట్లాడదామని వచ్చిన సంతికి నా సంసారం మీద ఏం గుంజుతుందో. ఆగో నీ బిడ్డ ఎవరితోనో మాట్లాడుకుంటా గంటల కామానం కూర్చుంది. ఆడోడు అమ్మ ఇంకా బయటికి వెళ్తలేడు పెళ్ళైన పిల్లతోని, ఆయనకి ఏం అవసరము అని ఏమేమో అంటుందయ్యా. ఏమనాలి చెప్పు? అబ్బబ్బా ఈ ఊరులకైతే మన మీదనే పట్టింపు ఉంటది. ఎందుకో మంది సంతులకు ఏమైనా మనసురే పోసుకుంటారు. అందుకే తిట్టిపాడి చేస్తున్నా, ఏమేమో మాటలు అనుకుంటా పోతుంది. ఓ బిడ్డ సుఖమైందా, తల్లి సుఖమైందా అనుకుంటా తిడుతుందయ్యా. ఏమనాలి దాన్ని చెప్పు? ఇక గట్టిగా అంటే పంచాదే అవుతుంది. పోని పోని తీయే, వాళ్ళకేం పని పాట లేక ఇక మందు సురు పోసుకుంటారేమో కానీ. కాదే ఆ పూరగాడు ఎప్పుడో వచ్చిండు, ఏ కాలమై ఇంకా బయటికి వెళ్ళలేదా అని ఇంట్లోనే ఉన్నాడా? మన సరితమ్మకమ్మ ఏం బుద్ధి లేకుండా వచ్చినా చెప్పు, పిల్లని ఇంట పెట్టుకొని ఇక పూరగాంతో ఇంకెంతసేపు మాట్లాడుతుందంట? ఏమయ్యా నేనేమంటట్లేదు. పెళ్ళైనాక ఏందమ్మా మీ డౌట్? పెళ్లి కాకముందుకు గిట్లనే బదలాం లేపేది, పెళ్ళైనాక గిట్ల చేస్తుర్రేందని నన్ను తిట్టిపాడి చేయగలని నేను సప్పుడు దాకా మూసుకొని ఉన్నయ్యా. ఆగో నిజంగా నాకు ఏమనాలో ఇప్పుడు అర్థమైతలేదు. ఇప్పుడు మన అల్లుడి ఇంటికి వస్తే ఎంత గలీజ్ ఉంటుంది చెప్పు నువ్వే. హావు కదనే, మన బిడ్డ గురించి మనమే గట్లా మాట్లాడుకుంటే గలీజ్ ఉంటది కానీ, అంత మంచి అల్లుని పెట్టుకొని ఈ పోళ్ళకి ఏం రోగం పుట్టిద్ది, ఈ పోరగాన్ని ఇంటికి రప్పించుకొని మాట్లాడుతుంది. ఏమయ్యా పెళ్లి కానప్పుడు అంటే ఎన్నెన్నో కథలు పడ్డది, అవన్నీ భరించుకుంటా పోనీ పోనీ అనుకుంటా ఒక లగ్గం చేసిస్తే అయ్యో బతికి బయట పడ్డా దేవుడా అనుకుంటే ఇప్పుడు ఏమేమో కథలు పడుతున్నట్టుంది అయ్యా. మళ్ళా బదలాం లేపి బదలాం వచ్చిందనుకో, ఇక బదలాము సచ్చేదాకా పోదయ్యా. ఏం చేయాలి? ఇది లేనిపోని కథలు పడి మనని బాజారు పాలు గుంజు తట్టే ఉంది. ఏం చేయాలి? ఆగో సీతమ్మ గిట్లగా పోరగాడంటే ఇష్టం లేనట్టుంది. అని చూడంగానే ముఖం అంతా మలుచుకొని మా డాడ్ అనుకున్నా అని నువ్వు అనుకుంటా పోయింది. గిత్తక పిల్లకు ఆడంటే గిట్ల కోపం అంటే గీ పొల్ల నలుగుట్ల నవ్వుపిచ్చే పాలే చేస్తట్టుంది. ఆంతోని పిచ్చిగా మాట్లాడుతుంది. ఏం చేయాలయ్యా? గా పిల్ల గిట్ల నేర్పు తచ్చే ఉంది. అవు కదనే, గిట్ల ఊకుంటే కాని పని కానీ నాడు నాడు పోయి బెదిరిద్దాంపా. ఓరి పిల్లగా నీది ఏ ఊరు, ఏం కథ? నల్లుడు బయలుదేరిందంట, వస్తుండంట. నువ్వు ఇంకెంతసేపు ఉంటావు, ఏం కథ, ఏం పని పాట లేదా? ఏదో చుట్టం వచ్చినావు కాబట్టి బుక్కెడు తిన్నవు పోవాలి. ఇంకా గింతసేపు ఉన్నావంటే నీకేం పని పాట లేదా అని నాలుగు మాటలు తిడితే ఆడే మూసుకొని పోతాడు. దావే అమ్మ గిట్ల మూసుకొని ఉంటే నలుగురు వచ్చినప్పుడు గిట్లనే అందరూ మీ అల్లుడా మీ అల్లుడా అంటే మనం ఏం చెప్పుకుంటాము, ముఖం ఏడ పెట్టుకుంటామే? నాడు ఆ పోరగాన్ని తిట్టి పాడి చేస్తా. ఇక పోత సరి మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఇక నేను ఇటు వచ్చిన సంగతి తెలవాలి కానీ ఇక జాడ కట్టమలిపి ఇయ్యరమై రుతుకుతుంది. నీతోని మాట్లాడతలేను అని చెప్పిన చాలా నమ్మించిన.
ఇప్పుడు మళ్ళా షురు అయింది. దాని దగ్గరికే పోయిండు అని తెలిసిందనుకో, ఇగ నాతోని మాట్లాడది. నా మీద కోపంగా ఉంటది. సరే, సరే నేనొచ్చి గిట్ల చానా సేపయితుంది. మీ అమ్మ, మీ నాయన గిట్ల మళ్ళా డౌట్ పడగల్లా ఎప్పటి లెక్కనే సుట్టం లెక్కనే పోతా. గప్పుడు రానీకి ఛాన్స్ ఉంటది. ఇగ నువ్వు చానా సేపు ఉంచుకున్నావనుకో మళ్ళా ఆళ్ళకు డౌటొచ్చి పాడైతది. సరేనా మరి పొయ్యొస్తా. అబ్బా నువ్వు వచ్చి ఎంతసేపు కాలే చిన్న వచ్చి అర్ధ గంట గిట్ల కాలేదు అప్పుడే పోతా పోతా అని అంటున్నావేంది ఏం కాదు మా అమ్మ నాయన ఏమనుకోరులే పెళ్ళైనాక గసొంటి చేస్తానంటే వాళ్ళు గిట్ల నమ్మరు గాని ఏదో దోస్తులు లెక్క మాట్లాడుతున్నాం కదా కొద్దిసేపు ఉండు చిన్న అరే పిచ్చిదానివా నువ్వు? నేనొచ్చి 2 గంటలకు ఎక్కువైతుంది. ఏదో కొద్దిసేపు ఉండిపోతా అని మాట్లాడిన మీ అమ్మతోని, మీ నాయనతోని. ఏంది నువ్వు గంటలుగా మనం ఈడనే ఉంచుకుంటే, మీ ఆయన లేకపోతే ఎవరన్నా వచ్చిర్రనుకో, ఇగ చూస్తే గలీజుంటది. ఇగ సప్పుడుదాకా అయిపోయింది అయిపోనియ్యి. నేను పోతే ఎక్కడిదక్కడ అయిపోతది. ఇగ నేను ఉండి గంటలుగా మనం నీ దగ్గరనే ఉంచుకుంటే, లేనిపోని బదలాము ఎవరన్నా చూస్తే గలీజుంటది. సరే మరి పొయ్యొస్తా. అబ్బా సినిమాకు షికార్లకు ఎటెటో తీసుకుపోతానంటివి ఏది కానియలేదు అయ్యో కొంచెం కూడా ప్రైవసీ లేకుండా అయింది మా అమ్మోళ్ళింటి కాడ కలిసి కూర్చొని మాట్లాడుకుందామన్నా ఎవ్వరు లేరు అంటే నువ్వు చెప్ తినకుండా భయపడతా ఉన్నావు ఏం కాదు చిన్న ఎవ్వరు రారు నువ్వేం భయపడకు ఏం కాదు ఇంకా కొద్దిసేపు ఉండు ఎవ్వరు రారులే నా మొగడు వచ్చేంత సీన్ లేదు ఆ కర్రె ముఖం పోడు మా అమ్మగారింటి దాకా రాకపోయినాడు సరితమ్మా? ఆ ఏమైందయ్యా ఏం లేదు బిడ్డ. ఏ కాలమాయా పిల్లగాడొచ్చి పండుగ పూట మన ఇంటికొస్తే ఆళ్ళ తల్లిదండ్రులు ఏమనుకోరా బిడ్డ. ఇగ పంపి సుట్టం లెక్కొచ్చిండు కాబట్టి బుక్కెడు తిన్నడు. ఇగ పోతాడేమో. పోనీ బిడ్డ గంటలుగా మనం కూర్చొని మాట్లాడితే గట్ల మంచిగుండది. ఇగ ఆళ్ళీళ్ళొస్తుర్రు మన ఇంట్లోకి ఇగ చూస్తే అల్లుడు అనుకుంటుర్రు. జర పంపీ బిడ్డ. అరే ఎవరో ఏమనుకుంటే మనకెందుకు నాయనా ఉండని ఉండని తియ్యి ఏ చాలా మంచోడు నాయనా చిన్న గురించి నీకు తెలియదు ఇక మంచిగా చూసుకుంటే మనోళ్ళే అనుకొని అన్నిందాల తెచ్చి పెడతాడు మంచిగా చూసుకుంటాడు నాయనా ఏమొద్దు అమ్మాయి ఎవరు చూసుకునేంత అవసరం ఏం లేదు గిన్నెళ్ళ సంది ఒక బాధ ఎగుతిని ఇప్పుడు ఇంకోటి ఏగాలంటే మా నుంచి కాదు తల్లి బాగుంది గాని వచ్చినోడు వచ్చినట్టే పంపిస్తావా పంపియవా నీ నాయన అంటే తీయగా మాట్లాడుతుండు గాని నా కోపం గురించి నీకు తెలుసు కదా సరిత పంపి డబ్బున సరే అమ్ము ఓ అమ్ము మీరు చాలా డబల్ మీనింగ్ లా ఆలోచిస్తారు కదా నేను ఏదో ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నమ్మా మీరు ఎక్కడనో ఆలోచిస్తున్నారు బాగుంది కానీ 10 నిమిషాలలో పంపిస్తేనే మంచిది లేకుంటే చూడు పండుగకు అల్లుడిని తీసుకొని రా బిడ్డ. లేకుంటే పండుగ నాడన్న రమ్మను అని చెప్తే, అల్లుడిని రమ్మనక అల్లుడికి ఫోన్ చేసి పిలువనంపక ఎవరినో రప్పించుకొని ఏందమ్మా నీది? ఇగ అంటే మంచిగుండది. మేమే బదలామైతము. సరే, సరే తియ్యి. అగో సరి మీ అమ్మ, మీ నాయన సీరియస్ అయితుర్రు. ఆళ్ళకిట్లా కొంచెం డౌట్ వస్తున్నట్టుంది. పోతున్నా మా చుట్టాలైతారు, మా ఇంటి పక్కన ఉంటారు అనంటివి కదా! ఇగ వచ్చిన మర్యాద చేసిర్రు, ఇంత తిండి పెట్టిర్రు. ఇగ జరసేపు మాట్లాడినా కదా సరే ఇగ పోతా. నువ్వు ఒకటే ఉండనకు. నాకు ఎవరైనా చూస్తేరా అని భయమైతుంది. అబ్బా ఎవ్వరు చూడరులే చిన్న కాదానికి ఎందుకు అట్లా భయపడుతున్నావు అబ్బబ్బా నీతోనైతే పెద్ద బేజారుంది నాకు చిన్నదానికి ఇంత పెద్ద చేసుకొని ఒకటే భయపడుతావు గజ వణుకుతావు ఆడిదాన్ని అయినప్పుడు నేను ఇంత గట్టిగా ఉంటే నువ్వెందుకు అట్లా పెరుగు పిత్తల శాతలు చేస్తావు 10 నిమిషాలలో పంపి అని చెప్పింది కదా మా అమ్మ ఇంకా జరిసేపు ఉండరాదు ఏమైతుంది అత్తమ్మా, మామయ్య, అదేందిరా నువ్వేంది మా అత్తగారింటి కాడ అటు కాకుండా దీంతోని మాట్లాడుకుంటా నిలబడ్డవేంది? ఏమైంది? ఇంట్లో ఎవ్వరు లేరా? అత్తమ్మా, స్వీటమ్మ ఎక్కడ పోయిందే? ఏమో బయట ఎవరింటికాడ ఆడుకుంటుందో ఏమో గాని ఏంది నువ్వు గింత సడన్ గా చెప్పా పెట్టకుండా ఫోన్ గిట్ల చేయకుండా గీడికొచ్చి ఆలినవేంది ఇది కలనా నిజమా అల్లుడు గిప్పుడే వస్తున్నావా అయ్యా గిప్పుడే వస్తున్నత్తమ్మా. నా బిడ్డేది? ఇంకా పక్కింటి కాడ పిల్లలతో ఆడుకుంటుందయ్యా నేను రానమ్మమ్మ కొద్దిసేపు అయినాక వస్తా పో అని అంటే గడదోలిచ్చొస్తున్న పొడుక ఇప్పుడే వస్తున్నావా అయ్యా అత్తమ్మ, ఆడు మీకు సుట్టమైతాడా పక్కమైతాడా? ఆళ్ళకు మాకు మాటలే లేవు. ఆళ్ళమ్మకు మా అమ్మ కంటే చక్కగా వాడనే వాడది. ఈడు ఎవడని మీ ఇంటికొచ్చిండు చెప్పు. మీకు చుట్టాలైతారంటే ఈసిపెడతా. లేకుంటే కథ వేరుంటది చెప్పు. లేదయ్యా నాకు చుట్టాలు కాదు ఏం కాదు మీ ఊరు ఆయననే తెలిసిన ఆయనమ్మ సరే మాకు చుట్టాలైతాడు ఇక గిటెంకాల వచ్చిండంట మా ఇంటికి వచ్చి బుక్కడి బువ్వ పెట్టంటే పెట్టిన బిడ్డ ఓయమ్మో నన్ను బదలాం చేయకు కొడుకా నాదేం లేదు నాకేం తెలియదు ఆహా గట్లనా? ఎవ్వరికి లేని చుట్టాలు, ఎవరికి గాని చుట్టాలు నీకైతరా అనే? అబ్బబ్బబ్బా! అరేయ్ సిగ్గు తప్పినోడా! నీకేం రోగం పుట్టిందిరా? గీడికొచ్చినవు ఏమైనా పనుందారా? నా పెండ్లంతోని పనుందా? ఎవరితోని పనుంది? మా అత్తగారింటికొచ్చినవు. అరే గట్ల కాదు బావా ఇటెంకాల వాళ్ళ చుట్టాలు ఉన్నారంట వాళ్ళ ఇంటికి వస్తే నేను బయట నిలబడితే అయ్యో వదినే మీ అమ్మోళ్ళిల్లు గీటేనా అనుకుంటా మాట్లాడుకుంటా వచ్చిండు బావా నువ్వు గసంటి డౌట్ పడకే
అరే జరుండు, నేను గా బోడ మీసాలోని అడుగుతుంటే నువ్వేందే గడికి ఒకసారి సమాధానం ఇస్తున్నావు? నీ నోట్లేమన్నా పెట్టుకున్నావారా ఓయ్ సిగ్గు తప్పినోడా? ఏం మాట్లాడుతుంటే సప్పుడు చేయవేందిరా నోరు మూసుకొని ఉంటున్నావు? ఏం లేదన్నా, బయట వదిన ఒకటి నిలబడ్డదంటే అన్న గిట్ల పండుగకి రాలేదా వదిన అని మాట్లాడుకుంటూ వచ్చినన్నా. అయ్యో గట్ల తప్పు తీస్తావేందే? అన్నోవడ్రా నీకు అన్న? బాగా ఉడసలు కలుపుతున్నావు. ఏం కథ ఏం నడిపిస్తున్నావు? ఆహా! ఊరందరికీ తెలుసు, ఊరందరికీ ఎరుకయింది, నీకు ఎరుక కాలేదు కొడుకా అని మా అమ్మ పదే పదే అనుకుంటే నాకు ఇంకా దమాకు బల్బు ఎలగలేదు. ఇప్పుడు అర్థమైతుంది. ఓహోహో! నా పెళ్ళాన్ని ఉంచుకున్నాక నన్ను అన్న అని పిలుస్తున్నావా? ఇక అన్న పెళ్ళాం ఏమైతది వదినే అనుకుంటా వరుసలు కలుపుతున్నా. థూ నీ బద్మాష్ మొఖాన చెప్పు. అయ్యో బావా, తప్పు తప్పు, గసొంటి మాటలు మాట్లాడకు బావా. నువ్వు ఏదో అపార్థం చేసుకుంటున్నావు. ఓయమ్మో, లేనిపోని నిందలు నా మీద వేయకు బావా. చిన్న చాలా మంచోడు, గసొంటి మాటలు మాట్లాడి బదలాం లేపకు బావా మా ఇద్దరి మీద. అబ్బో! అబ్బో! సొక్కమైన సోయికూర లెక్క బాగా మాట్లాడుతున్నావు గదనే! పెళ్లి గాకముందుకు ఎన్నెన్నో కథలు పడ్డవంట. అన్నీ నాకు ఎరుకైనంక ఇట్లా నిన్ను యేసుకున్న జూడు. నాది బుద్ధి తక్కువనే. పెళ్లయినంక నన్న మారతదేమో అని నీ తల్లిని, తండ్రిని జూసి యేసుకుంటే గిసొంటి కథలు మస్తు పడుతున్నట్టున్నావు గదా! అయ్యో! నా పెళ్ళాం అమాయకురాలు. ఇగ నేను గిట్ల అమాయకుడిని గదా! నన్ను జూసుకొని మంచిగా బతుకుతదేమో అని కన్న కష్టం జేసుకొచ్చి నా పిల్లను నిన్ను ఏ లోటు లేకుండా సాకుతుంటే గిసొంటి కథలానే నువ్వు పడేది? అయ్యో సారీ బావా, నేను గసొంటి తప్పులు చేయలేదు. నువ్వు లేనిపోని నిందలు నా మీదేసి బదలాం లేపకు బావా, నీ కాళ్ళు మొగుతా బావా. ఇగో ఇదేనలేదు మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ ఈవినింగ్ వస్తుంది దోస్తులు. ఇక డైలీ వీడియోస్ పెట్టాక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మీ స్టోరీస్ అని మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. మాకు టైం ఉన్నంత వరకు డైలీ 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. ఇంకా టైం లేని చోట మేము డైలీ ఒక్క వీడియోనైనా పక్కా పెట్టడానికి ట్రై చేస్తాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తున్నందుకు మీరు ప్లీజ్ అండి మా కోసం చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. నిన్న పెట్టిన 2 వీడియోస్ కూడా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వచ్చింది దోస్తులు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. బాయ్ దోస్తులు, మరొక మంచి కంటెంట్ కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటీ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.